ఒక గొడ్డల పార్టీకి అధ్యక్షుడు, ఎందుకంటే నాయకుడు అంటే దాని అర్థం మారిపోతుంది కూడా. సో నేను ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా. అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పోలీసులు సైతం భయభ్రాంతులను చేయటం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. అంటే లిటరలీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ, అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక ఈరోజు విధ్వంసాన్ని సృష్టించడానికి ఈరోజు ఏదో ఒక వంకతో, ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు వచ్చి బల ప్రదర్శన చేయటమే కాకుండా ప్రజల్ని ఏ మేరకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక హోంమంత్రిగా నాకుంది, ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. ఏమండి అనిత గారి ఏం చెప్తాం? ఆవిడ చేత కాదు, చేతకానితనం, చేతకాని మంత్రి, ఆవిడకి ఎందుకు పనికిరాదని చెప్పని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు 10 సార్లు చెప్పాడు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ వేస్ట్ అని చెప్పి ఆయనే చెప్పాడు, నేను చెప్పలా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఆవిడ గురించి మనకెందుకు? ఆవిడ ఊరికే ముందో పోలీస్ వ్యాన్ వెనకో పోలీస్ వ్యాన్ వేసుకు తిరగటం తప్పితే